శ్రీ సీతారామలక్ష్మణ సహిత వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభం విగ్రహ పునః ప్రతిష్టలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. జిల్లా కేంద్రంలో తరాలుగా ఎదురు చూసిన మహత్తర ఘట్టం ఇదని. రోడ్ల విస్తరణ చేపట్టి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. రోడ్ల విస్తరణ కోసం మాజీ మంత్రి అహర్నిశలు కృషి చేసి ఇండ్లను కోల్పోయిన పేదలను, ఆస్తులు కోల్పోయిన వారిని పలుమార్లు సంప్రదించి వారికి డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించి వారిని ఒప్పించి సంతృప్తి పరచి రోడ్ల విస్తరణ పూర్తి చేసిన ఘనత నిరంజన్ రెడ్డిదని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఆలయాలను, దర్గాలను, మసీదులను వారి మనోభావాలకు అనుగుణంగా నిర్మించడంతో కొత్త సొబగులతో, ఆధ్యాత్మిక చింతనతో విరాజిల్లుతున్నాయని నందిమల్ల అశోక్ అన్నారు. చాలా ముఖ్యమైన విషయము చెప్తున్నా వినండి. మీకే అందరికీ చెప్పడానికి టైం ఉండదు కాదు. ఇప్పుడు గౌరవస్తంభం ఇంట్లో పెట్టిన తర్వాత పూర్వాన్ని చేసిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాన్ని స్వీకరించి తమ బుధవారం నాడు ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ దగ్గర లేదు, చాలా దూరం పోవాలి అంటే బుధవారం నాడు ఉడకబెట్టుకోవాలి. Hallelujah.